ప్రీవియస్ వీడియోలో నేను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పడిన తిప్పలన్నీ చెప్పినా కదా, ఇంకా నా దరిద్రానికి అసలు దర్శనం అవుతుందా లేదా అనే డౌట్తోనే దర్శనానికి బయలుదేరిన. వామ్మో! ఆ క్యూ చూడండి అసలు. నా దరిద్రానికి మార్నింగ్ నుంచి అన్నీ ఆపోజిట్‌గానే జరుగుతా ఉన్నాయి. ఇంకా దర్శనం అవుతుందా లేదా అని ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ నాకొకటి అనిపిస్తా ఉంది. ఇంత దూరం రప్పించుకున్న శివయ్య నాకు దర్శనం ఇవ్వకుండానే నన్ను పంపిస్తాడా అని. ఆఫ్టర్‌నూన్ అంత కాదు గానీ, ఈవినింగ్ కూడా ఫుల్ జనాలున్నారు. ఎక్కడ చూసినా జనాలే. ఇంకిట్లయితే కష్టమని నార్మల్ టికెట్ కాకుండా స్పెషల్ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నా. కాస్ట్ 50 రూపీస్ అయింది. అప్పుడొచ్చాడు ఒక అంకుల్. అసలెవరో కూడా తెలీదు. వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్తూ లాస్ట్‌లో నన్ను చూసి రామ్మా మాతో పాటు అని అన్నాడు. నేను వాళ్ళతో వెళ్ళిపోయినా. అంతే నెక్స్ట్ 5 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. అంత ఫాస్ట్‌గా దర్శనం అవుతదని అసలు నేను ఎక్స్‌పెక్టే చేయలేదు. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మనసుకు ప్రశాంతంగా అనిపిచ్చింది. దర్శనమై బయటికొస్తుంటే చూడండి అసలు వాన పడుతుంది. ఆఫ్టర్‌నూన్ మొత్తం అంతెండ గిరి ప్రదక్షిణ చేసి ఎట్లనో అయిపోయినా, బట్ ఈవినింగ్ దర్శనం అయ్యేప్పుడు వానొచ్చింది. అసలు నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ వరుణదేవా, థ్యాంక్ యూ సో మచ్. అక్కడే ఆ వానలోనే కాసేపు ఆడుకున్నా. నేను మార్నింగ్ నుంచి పడ్డ కష్టం అంతా ఆ వానలో కలిసిపోయింది. ఇంకా లాస్ట్‌లో ప్రసాదం తినేసి అక్కడి నుంచి బయలుదేరినా. నా కంటెంట్ నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.